అందరికీ నమస్కారం అండి. కల్తీ మద్యం మీద ఇప్పుడే ఎక్సైజ్ సిఐ గారిని కలవడం జరిగింది. మా నియోజకవర్గంలో రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న కల్తీ మద్యం మీద జరుగుతున్న తప్పులు ఇవన్నీ కూడా మేము వారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగిందండి. యాప్ ఒకటి లాంచ్ చేసాం, అవన్నీ కూడా మాకు భరోసా ఇవ్వడం జరిగింది. ఈవేళ ఈవీఎంలో వేసిన ఓటుకే ఎవరికి వేసామో దిక్కులేని పరిస్థితిలో మన రాష్ట్రం ఉందండి. చంద్రబాబు నాయుడు గారు యాప్ లాంచ్ చేసాము, అది నిజమా అబద్ధమా మందు ఆ యాప్ చెప్తుందంటే నమ్మే పరిస్థితులు ఇవాళ ఆంధ్రప్రదేశ్ లేదనే విషయం చంద్రబాబు నాయుడు గారు గమనించాలండి. గత ప్రభుత్వం నడిపిన దుకాణాలన్నీ మోసాలన్నారు, తప్పులన్నారు, అవినీతి జరుగుతుందని టెండర్లు వేసి పిలవాలన్నారు. షాపులు అలాగే పిలిచారు, మీ వాళ్ళకి అందరికీ షాపులు ఇచ్చుకునేలా చేసుకున్నారు. బాగుంది. డిమాండ్ ఎక్కువైపోయింది, దుకాణాలన్నీ టెండర్కి ఇచ్చిన షాపులు సప్లై చేయలేకపోతున్నాయని చెప్పి బెల్ట్ షాపులు ఓపెన్ చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. అలాగే ఓపెన్ చేశారు, అది కూడా చాలా బాగుందండి. ఓల్డ్ బ్రాండ్లన్నీ మానిపించేసిన బ్రాండ్లన్నీ తీసుకొస్తా ఉన్నారు, అవి కూడా తెచ్చారు, బ్రహ్మాండంగా ఉంది. కొత్త బ్రాండ్లు తెస్తాం, ఇంకా కిక్కిచ్చేలాగా, ఇంకా మధ్యలో మునిగి తేలేలాగా చేస్తామని కొత్త బ్రాండ్లు కూడా తెచ్చారు, అది కూడా చాలా చాలా బాగుందండి. ఈరోజు రాష్ట్రంలో ప్రతి ఊరిలో ఒక గుడో, ఒక బడో, ఒక హాస్పిటల్లో, లేకపోతే ఒక మెడికల్ షాపు లేని ఊరిలో కూడా ఈవేళ బెల్ట్ షాపులు, వైన్ షాపులు ఒకటో రెండో మూడో చక్కగా కనపడుతున్నాయండి. హ్యాపీగా వ్యాపారాలు చేసుకుంటున్నారు. ఇంత టెక్నాలజీ వాడి, మీరు 40 సంవత్సరాల అనుభవం వాడి ఎంతో ఉన్నత స్థితికి మద్యం వ్యాపారస్తుని, మద్యాన్ని తీసుకెళ్ళిన మీరు రాష్ట్రానికి ఎంత ఆదాయం చేకూర్చారో కూడా మీరు ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందండి. గతంతో పోల్చుకుంటే కేవలం 3 నుంచి 5% ఆదాయం పెరిగిందనే విషయం ఇవాళ పేపర్లో చదువుతున్నాం. ఎందువల్ల, ఎక్కడికి పోయింది? ఇంత డిమాండ్ క్రియేట్ చేసి ఇంత సేల్స్ చేస్తున్న మీరు ఎందుకు ఆదాయం పడిపోయింది అంటే, కల్తీ మద్యం తయారు చేసి అవి ఇలాంటి సీల్స్ బాటిల్లో వేసి ప్రజలకు అమ్మి ఆ సొమ్ము అంతా మీరు మీ పార్టీ వాళ్ళకి, మీ మనుషులకి అప్పచెప్తున్నారనే విషయం ఈవేళ మాకు అర్థమవుతుందండి. మీరు గత ఎన్నికల్లో సంపద సృష్టిస్తామంటే రాష్ట్రానికి సంపద సృష్టిస్తాం అనుకున్నారు, కానీ మీకు మీ పార్టీ వాళ్ళకి సృష్టిస్తారనే విషయం ఆంధ్ర ప్రజలు మర్చిపోయారండి, గమనించుకోలేకపోయారు. ఈ విధంగా ఎప్పటికప్పుడు ఆంధ్ర ప్రజల్ని మోసం చేస్తానే ఉన్నారు. ఎన్నికల్లో ఏం చెప్పారు? కడుపు కొట్టావు జగన్, మోసం చేసావు జగన్ అని పెద్ద పెద్ద కేకలేసారే, పెద్ద పెద్ద అరుపులు చేశారే, ఎన్నో హామీలు ఇచ్చారే. ఏం చేస్తున్నారు మీరు? ఈవేళ మీరు తయారు చేసే మందు తాగాక ఆరోగ్యం పాడైపోతే హాస్పిటల్కి వెళ్ళలేని దిక్కులేని పరిస్థితుల్లో ఈవేళ పేదవాళ్ళు ఉన్నారండి. ఆరోగ్యశ్రీ తీసేశారు, ఏ కొత్త పాలసీ పెడతానంటున్నారు, దానికి దిక్కు లేదు. ఇవాళ రాష్ట్రాన్ని ఏం చేద్దామని మీరు ఆలోచిస్తున్నారో చెప్పాలి. ఇవాళ మద్యమే ముఖ్యం అనుకుంటే రేపొద్దున 2047 అని ప్రజల్ని ఎక్కడ తీసుకెళ్తున్నారు? బలహీనమైన మనుషుల్ని అలవాటు వ్యసన పరులను చేసి రాష్ట్రాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు చెప్పాలని వేళ. ఈ విధంగా రాష్ట్రాన్ని, రాష్ట్ర ఖజానాన్ని సర్వనాశనం చేస్తున్న కూటమి ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ప్రతి ఒక్కరు నిలదీయాలండి. ప్రతి ఒక్కరికి మందు స్వీకరించే ప్రతి ఒక్కరికి చిన్న విజ్ఞప్తి, ఒకటి, ముందుగా మానేయడానికి ప్రయత్నం చేయండి, కుదరకపోతే తగ్గించడానికైనా ప్రయత్నం చేయండి. లేదు కదా, మీరు కొంటున్న షాపులో ఖచ్చితంగా కొన్న షాపు వాడిని నిలదీయండి. ఇది ఎక్కడ తయారైంది ఏంటి అనేది. ఏదో యాప్ లాంచ్ చేశానంటున్నారు, ఖచ్చితంగా అందులో స్టడీ చేసి అది ఏం చేస్తుంది, ఎక్కడిది అనేది ఖచ్చితంగా నిలదీసి కాస్త జాగ్రత్తగా ఉండమని ప్రజలందరినీ విజ్ఞప్తిస్తున్నామండి. ఎందుకంటే కాసేపు సుఖమిచ్చే మందు కన్నా మీ ఆరోగ్యం ముఖ్యం, మీ ప్రాణాలు ముఖ్యం, మీ మీద ఆధారపడే మీ కుటుంబాలు ముఖ్యం. అందుకని కాస్త జాగ్రత్తగా ఉండమని ఈ ప్రభుత్వాన్ని కానీ చంద్రబాబు నాయుడు గారిని కానీ నమ్మొద్దని మరొకసారి ప్రజలందరినీ కోరుకుంటున్నాను సార్. చివరిగా ఇక్కడ విచ్చేసిన ప్రజలందరికీ పేరు పేరున పాదాలు వందనాలు చేసుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ.